హలో గైస్, ఇది చాలామందికి ఇన్స్పిరేషన్. సో ఎందుకంటే ఒక మహిళ ఉండి కూడా 80 లక్షల అప్పు తీర్చింది. సో ఇట్స్ నాట్ ఎ జోకు. ఎందుకంటే ఈ రోజులో ఒక 5-10 లక్షల అప్పు ఉంటేనే కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, లేకపోతే సూసైడ్ చేసుకుంటారు. బట్ ఒక అమ్మాయి అయ్యి కూడా సో అంత ధైర్యంతో ఒక అబ్బాయి కన్నా ఎక్కువ ధైర్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది అబ్బాయిలు అయ్యి ఉండి కూడా సో ఒక 5-10 లక్షల అప్పు తీర్చలేకపోతారు. బట్ ఈమె 80 లక్షల అప్పు తీర్చింది. సో అది ఎట్లా అంటే లైక్ చెప్తా. ఫస్ట్ థింగ్ ఏంటంటే సో ఇక్కడ కనిపిస్తున్న ఫోటో ఉంది కదా, సో ఈ అమ్మాయి సో అయితే మాస్టర్ డిగ్రీ కోసం సో అమెరికా వెళ్ళిందట. సో అమెరికా వెళ్తే సో ఆమె కొంచెం చాలా పూర్ ఫ్యామిలీ అన్నట్టు, పూర్ ఫ్యామిలీ నుండి ఆమె వచ్చింది. సో అయితే చదువుకోవడానికి డబ్బులు ఉండేవి కదా. సో అక్కడ అమెరికా వెళ్ళిన తర్వాత సో అక్కడ అప్పు తీసుకుందట. అక్కడ 80 లక్షల అప్పు అంటే అక్కడ డాలర్స్ లెక్క చూసుకుంటే సో $1 lakh అట. సో మన ఇండియన్ రూపీస్ వచ్చేసి 80 lakhs. సో అక్కడ $1 lakh అప్పు తీసుకుందట. తీసుకున్న తర్వాత సో దేనికోసం తీసుకుందంటే మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేయడానికి కోసం. సో ఆమె చదువు కోసం డబ్బు తీసుకుంది. తీసుకున్న తర్వాత సో మరి ఆ డబ్బు ఎలా తీర్చిందంటే సో అక్కడ అమెజాన్ సంస్థ ఉంటుంది కదా, సో అందులో ఇంటర్న్షిప్ తీసుకుందట. దాని తర్వాత అక్కడే మళ్ళీ ఒక యూనివర్సిటీలో అసిస్టెంట్గా చేసిందట. సో అట్లా అమెజాన్ ప్లస్ మళ్ళీ యూనివర్సిటీలో సో అసిస్టెంట్గా చేయడం వల్ల సో ఆమెకు డబ్బులు వస్తాయి కదా. సో ఆ డబ్బులు ఈఎంఐ కట్టుకుంటూ మళ్ళీ సేవ్ చేసిందట. సో అట్లా సేవ్ చేసుకుంటూ ఈఎంఐ కట్టుకుంటూ ప్లస్ మళ్ళీ చదువుకుంటూ కూడా, అంటే చదువుకుంటూనే సో అట్లా సో వర్క్ చేసిందట. సో వచ్చిన డబ్బులతోటి సో ఈఎంఐ మొత్తం కట్టేసిందట. అది కూడా 80 లక్షల అప్పు. సో అట్లా కొంచెం జస్ట్ సంవత్సరం లోపే, అది కూడా ఒక్క సంవత్సరం లోపే 80 లక్షల అప్పు తీర్చేసిందట. అంటే ఆమె వచ్చిన డబ్బు మొత్తం జల్సా లేకుండా సో ఆమె ఆనందాలకు దూరం ఉన్నది. సో అంటే కొన్ని విజాలు కొని ఇట్లా ఎంజాయ్ చేయకుండా సో అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మైండ్లో ఒకటే ఉండే, సో అప్పు తీరాలి, నెక్స్ట్ నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వాలని. సో ఆమె మైండ్లో అది ఒకటే ఉండే, వచ్చిన డబ్బులు సేవ్ చేస్తూ ఈఎంఐ కడుతూ సో అట్లా 80 లక్షల అప్పు మొత్తం తీర్చేసిందట. అది కూడా సంవత్సరంలోనే. సో చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అట్లా అన్నమాట. అంటే సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది తల్లిదండ్రులు అంత ఖర్చు పెట్టి చదివించినా కూడా సో డబ్బు వేస్ట్ చేస్తుంటారు, లేకపోతే జల్సాలు చేస్తుంటారు, లేకపోతే ఎడ్యుకేషన్ విషయంలో ఫెయిల్ అవుతుంటారు. బట్ ఈమె సొంతంగా ఆమె కష్టపడి చదువుకుంటూ సో ఆమె డబ్బు ఆమెనే కట్టుకుంటూ, అది కూడా మళ్ళీ 80 లక్షలు అంటే నాటే జోక్ కదా. ఎంత కష్టపడితే అంత డబ్బు తీరాలి. సో కాబట్టి అంత కష్టపడుతూ కూడా సో ఆమె అంత అప్పు తీర్చేసింది, ప్లస్ మళ్ళీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసింది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సో ఆమె డేర్కి గ్రేట్ అని చెప్పుకోవచ్చు. కొన్ని లక్షల మందికి ఈమె ఇన్స్పిరేషన్ చెప్పుకోవచ్చు. సో మరి ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే సో అంటే లైఫ్లో అట్లా ఉండాలి. తల్లిదండ్రుల మీద డిపెండ్ అయ్యి కూడా ఇంకా కొంతమంది తల్లిదండ్రులు వేరే మాటలు అంటుంటారు. బట్ ఆమె అంత కష్టపడి కూడా ఆమె ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంది. సో అన్ని లక్షల అప్పు తీర్చింది. మన లైఫ్లో కూడా సో మనం ఏదైతే సాధించాలనుకుంటామో సో దానికోసం మనకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సో అప్పుడు మాత్రమే జీవితంలో సక్సెస్ అవుతాం. సో ఈమె ద్వారా మీరు ఎంతో కొంత ఇన్స్పిరేషన్ అయి ఉంటారు, ఎంతో కొంత మోటివేషన్ అన్నీ ఉంటుంది. సో కొన్ని పాయింట్స్ తెలుసుకొని మీరు కూడా మోటివేట్ అవుతారనే ఉద్దేశంతో వీడియో చేసిన. సో అంటే ఒక మహిళ అయి ఉండి కూడా 80 లక్షల అప్పు తీర్చింది. సో అట్లా గ్రేట్ అన్నమాట. సో ఈ రోజుల్లో ఇట్లా చాలా తక్కువ మంది ఉంటారు. సో తల్లిదండ్రులు డబ్బు వేస్ట్ చేస్తుంటారు. సో మళ్ళీ అంటే లైఫ్లో ఎలాంటి గోల్ ఉండదు, సక్సెస్ గారు. బట్ ఇట్లా కష్టపడుతూ కూడా ఆమె అట్లా సక్సెస్ అయింది. కాబట్టి ఈమెను చూసి ఎంతో కొంత మీరు ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే ఈమె గురించి ఏమి కామెంట్ చేస్తారో ఒకసారి మీ గురించి కామెంట్ చేయండి. ఈ మోటివేషన్ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మరి ఇలాంటి మంచి మోటివేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్లో ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ అలాగే కామెడీ వీడియోస్ చేస్తుంటా. సో మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.